మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఇంద్రభవన్లో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఓబీసీలకు ప్రస్తుతం అమలు చేస్తున్న 29% రిజర్వేషన్స్ ను 42%కు పెంచేలా బిల్లు ఆమోదించిన ప్రభుత్వం గవర్నర్కు పంపింది. తెలంగాణ గవర్నర్ రాష్ట్రపతికి పంపి 4 నెలలు గడిచింది. రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉన్న బిల్లులపై మాట్లాడడానికి రేవంత్ రెడ్డి రాష్ట్రపతిని కలుస్తాను అంటే సమయం ఇవ్వకపోవడం దారుణమని జీవన్ రెడ్డి మండిపడ్డారు. ఈ విషయాన్ని త్వరగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని జీవన్ రెడ్డి కోరారు. అది ప్రభుత్వం ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ప్రభుత్వ నిర్ణయాలు తీసుకునేది ప్రభుత్వం. అటువంటి ప్రభుత్వం అది ఏ పార్టీ అనేది కాదు. ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ఏదైతుందో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అండ్ క్యాబినెట్ సహచరులు అందరూ కూడా ఇతర శాసనసభ్యులందరూ కూడా శాసనసభ్యులే శాసనమండలి సభ్యులే కానీ భారత రాష్ట్రపతిని ఈ ఆర్డినెన్స్ ఆమోదం కొరకు 50% మించకుండా ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వం బిల్లు చేసిందో చట్టం చేసిందో ఆ చట్టాన్ని రిలాక్స్ చేసే విధంగా ఆ 50% సీలింగ్ను తొలగించే విధంగా అట్లా మొదటి 42% రిజర్వేషన్ కల్పన కూడా అక్కడే ఉంది. ఇలా తెలంగాణ ప్రభుత్వం ఏదైతుందో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో డెలిగేషన్ భారత రాష్ట్రపతిని కలవడానికి కొరకు ఏదైతుందో సమయం అంటే ఒక రాష్ట్రానికి సంబంధించి అంటే రాష్ట్ర ప్రభుత్వ అధినేత క్యాబినెట్ ఇంతకంటే డెమోక్రటికల్లీ ఎలక్టెడ్ ఇన్స్టిట్యూషన్ ఏది ఉండదు. ఇంతకంటే డెమోక్రటికల్లీ ఎలక్టెడ్ ఇన్స్టిట్యూషన్ అనేది ఏది ఉండదు. అటువంటి డెమోక్రటికల్లీ ఎలక్టెడ్ ఇన్స్టిట్యూషన్ భారత రాష్ట్రపతి టైం కోరి ఈ సామాజిక న్యాయం కల్పనలో భాగంగా ఈ రిజర్వేషన్ సంబంధించిన మొదటి 2 బిల్లులే కానీ ఈ ఆర్డినెన్స్ జారీకి సంబంధించిన అంశమే కానీ మరి పెండింగ్లో ఉన్నాయి. వాటిపై తక్షణమే నిర్ణయం తీసుకోవాలని చెప్పని విజ్ఞప్తి చేయడానికి సమయం భారత రాష్ట్రపతి